ఇళయరాజా ఒకప్పుడు ఈ పేరు వింటే ఆహ్లాదకరమైన సంగీతం వినిపించేది కదా. కానీ ఇప్పుడు అలా కాదు. రాజా గారి పేరు వింటే చాలు దర్శక నిర్మాతల్లో ఒకటే భయం. ఎప్పుడు ఏ సినిమాపై ఆయన కన్నెర్ర చేస్తారో అని కంగారు పడిపోతున్నారు వాళ్ళంతా. తాజాగా సూర్య సినిమాపై మాస్ట్రో ఎఫెక్ట్ బాగానే పడింది. మరి కరుప్పు టీంతో ఇళయరాజాకున్న సమస్య ఏంటో చూసేయండి. 10 ఏళ్ల తర్వాత సూర్య గాల్లో తేలిపోతున్నారిప్పుడు. చివరగా 2011లో వచ్చిన సెవెంత్ సెన్స్ తర్వాత ఆయనకి మరో కమర్షియల్ హిట్ రాలేదు. ఇన్నేళ్ల తర్వాత కరుపుతో రికార్డుల వేట సాగిస్తున్న సూర్యకి ఇళయరాజా వైపు నుంచి అనుకోని షాక్ తగిలింది. అసలే ఈ మధ్య తన పాటలు ఎవరు వాడినా రాజాగారు ఫైర్ అవుతున్నారు. తన అనుమతి తీసుకున్నారు కాబట్టి చిరంజీవి సినిమాను మాత్రమే వదిలేశారు. ఒకప్పుడు ఇళయరాజా పేరు వింటే అద్భుతమైన పాటలు వినిపించేవి. కానీ ఇప్పుడు ఆయన పేరు చెప్తే దర్శక నిర్మాతలు వణికిపోతున్నారు. తన పాటలు వాడినా పాడినా అస్సలు ఒప్పుకోరీనా. అది తెలిసి కూడా సూర్య కరుప్పులో ఇలాంటి సీనే ఒకటి పెట్టారు. బ్యాక్గ్రౌండ్లో విజయకాంత్ పాటొస్తుంటే కాపీరైట్స్ వివాదాన్ని టచ్ చేస్తూ ఇళయరాజాపై సెటైర్ వేశారు కరుప్పు టీం. దీనిపై కరుప్పు టీం స్పందించింది. సినిమాలో ఆ పర్టిక్యులర్ సీన్ ఇళయరాజాను అవమానించాలని పెట్టింది కాదని, తమకు ఆ ఉద్దేశం లేదని, రాజుగారు నొచ్చుకొని ఉంటే క్షమాపణ చెబుతున్నామంటూ లెటర్ రిలీజ్ చేసింది డ్రీమ్ వారియర్ పిక్చర్స్. అంతేకాదు ఆ సీన్ తొలగిస్తున్నట్టుగా తెలిపారు మేకర్స్. ఏదేమైనా మాస్ట్రో గురించి తెలిసి మళ్లీ ఆయనతో పెట్టుకోవడం అంటే సాహసమనే చెప్పాలేమో.